జనవరి తర్వాతే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు 3 దఫాలు జరిగినాయి. ఆ తర్వాత వచ్చేటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కావచ్చు, ఇవి ఇప్పట్లో లేనట్టే. మరి ఎందుకు లేవు? ఇది అయిపోగానే 27 తారీఖు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది అందరూ అనుకున్నారు. మరి నోటిఫికేషన్ ఎందుకు రావడం లేదు? అసలు దిశ పేపర్ ఏం రాసింది, దాని వెనుక ఏం దాగుంది, ఒక్కసారి చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. జనవరి తర్వాతే ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సంకేతాలు. వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించే అవకాశం అట. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు, అది పూర్తయ్యే వరకు ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టీకరణ. గతంలో నమోదైన కోర్టు కేసులతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం. జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతల ఎదురుచూపులు అంటూ మనం ఈ వార్త చూడొచ్చు. అయితే 27 తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఎంపీటీసీ, జడ్పీటీసీలది. ఇది 2 దఫాలలో ఎన్నికలు జరుగుతాయి అనేటువంటిది మనందరికీ సమాచారం సోషల్ మీడియాలో కావచ్చు, వార్తా కథనాలలో కావచ్చు వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకొక కీలక అంశం తెర మీదకి వచ్చింది. ఆ కీలక అంశం ఏంటి అంటే ఓటర్ల జాబితా సవరణ జరగలేదట. మొన్న సవరించడానికి టైం లేక యాజ్ ఇట్ ఈజ్గా ఏది ఉందో గదే ఇచ్చిర్రు. దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు, ఎలాంటి సవరణలు కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా కోర్టుకు వెళ్తే ఇబ్బంది అవుతుందేమో అని ఇప్పుడు ఒక నెల రోజుల పాటు ఓటర్ల జాబితాలో సవరణలు అంటే మార్పులు చేర్పులు, కొన్ని చనిపోయిన తీసేయడం, కొత్తగా చేర్చడం, డబుల్ ఓటింగ్ ఉంటే తీసేయడం, ఇట్లాంటి మొత్తం మీద మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందట. ఈ నెల మొత్తం అంటే జనవరి మొత్తం కూడా పూర్తి స్థాయిలో అవి కొనసాగుతుందట. సో వచ్చే నెల చివరి వరకు, జనవరి చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవో అప్పటిదాకా అనేటువంటిది దిశ పేపర్ రాసుకొచ్చింది. ఇంకేం రాసింది? జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ జరిగింది. అంటే పోయిన జూలైలో జరిగింది. ఇప్పటి వరకు ఓటర్ జాబితా సవరణ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఓటర్ జాబితా సవరణ ఎంపీటీసీ, జడ్పీటీసీ, తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అంటే ముందే జరగాలనే ఆలోచనలో ఉన్నారట. కాబట్టి గత జూలై నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటర్ జాబితాను సవరించింది. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తిరిగి కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్ జాబితాను సవరించడం సాధ్యం కాలేదు. 2026 జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఓటర్ జాబితా ప్రకటించగానే ఆ జాబితా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరనుంది. అక్కడి నుంచి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాత సవరణకు షెడ్యూల్ ప్రకటిస్తారని సమాచారం. ఇలా జనవరి 3వ వారం వరకు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఓటర్ జాబితా సవరణ తర్వాతే పోలింగ్ స్టేషన్లను ఖరారు చేయనున్నారు. మొత్తం మీద ఇప్పట్లో ఒక నెల రోజుల పాటు ఎలక్షన్స్ లేనట్టే ఎంపీటీసీ ఎలక్షన్లు. మరి జనవరిలో పెడతారా అన్నప్పుడు, జనవరిలో అంటే ఈ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత ఓటు శాతం, అనుకున్నంత సర్పంచులు ఎక్కువగా గెలవలేకపోయింది. ఆ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు ఒక అంచనాకు వచ్చారు, మేము ఇంత శాతం గెలవాలి, ఒక 80-90% గెలవాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి ఆశాభంగమే కలిగింది. 57% పడిపోయింది. ఫస్ట్ దఫాలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ రెండవ దఫాలో, మూడవ దఫాలో గ్రాఫ్ పడిపోయింది. బీఆర్ఎస్ అనుకున్న దానికంటే ఎక్కువ గ్రాఫ్ పెరిగింది, ఎక్కువ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ సింబల్ మీద పోతారు. మొన్న ఇండిపెండెంట్గా జరిగిన దాంట్లోనే 57% మాత్రమే గెలిస్తే, ఇప్పుడు కారు గుర్తు మీద, చెయ్యి గుర్తు మీద, ఇట్లా పార్టీల సింబల్స్ మీద ఎన్నికలకు పోతారు. కాబట్టి ఇప్పుడు ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుందని గ్రహించిన రేవంత్ రెడ్డి దీన్ని కొంత వాయిదా వేయాలని అనుకుంటున్నారు. మరి ఎప్పటిదాకా వాయిదా వేయాలనే వాళ్ళకు స్పష్టత లేదు. జనవరిలో ఈ ఓటరు లిస్టు సవరణ తర్వాత జనవరి లాస్ట్ వీక్లో వేస్తా అంటే అప్పటికి మేడారం జాతర స్టార్ట్ అవుతుంది. మేడారం జాతర ఎండింగ్కి వచ్చేసరికి 10th ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 1st వీక్లో ఎండ్ అవుతాయి. కాబట్టి దరిదాపుగా ఏప్రిల్ 2nd వీక్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తాడు, పెన్షన్స్ ఇస్తాడు, రైతు బంధు, రైతు భరోసా ఇస్తాడు. ఇట్లా కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా జనాల్లోకి తీసుకొచ్చి
మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పట్లో ఎన్నికలు లేవనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మున్సిపాలిటీలో కూడా ఇంతవరకు సవరణ చేయలేదంటే మున్సిపాలిటీలు కూడా సవరణ చేసే అవకాశాలు ఉంటాయి.